డియర్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోస్లో కాంప్లెక్స్ నెంబర్కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసాము. ఈ వీడియోలో డి మోయిస్ థీరంకి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. సో యాక్చువల్గా డి మోయిస్ థీరం యొక్క వెయిటేజ్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 7 మార్క్స్ క్వశ్చన్. ఓకే, టోటల్ 9 మార్క్స్ వస్తాయి. అందులో 2 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించి ఒక 3 మోడల్స్ ఉన్నాయి అంతే, ఓన్లీ 3 మోడల్స్. ఓకే, ఒకటి మీ బోర్డు పైన కనిపించేటివి, ఇంకొకటి ఒమేగాలతో కూడిన ప్రాబ్లమ్స్, ఇంకొకటి 1 - i⁴ ఇట్లా వాల్యూ కనుక్కోవడం, అదొక మోడల్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఓన్లీ 3 మోడల్స్ ఉన్నాయి. ఈ 3 మోడల్స్ని కనుక ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. అందులో ఎక్కువగా మ్యాక్సిమం రిపీట్ అయ్యే క్వశ్చన్స్ని ఈ వీడియోలో చెప్తున్నాను. ఇవి కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే దాదాపు అవే రావచ్చు క్వశ్చన్స్. అవి వస్తే ఖచ్చితంగా చేస్తారు, లేదా అట్లాంటి మోడల్ వస్తాయి, అవి కూడా చేయగలుగుతారు. ఇవి బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే అవి కూడా చేయగలుగుతారు. ఓకే, సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చాలాసార్లు రిపీట్ అయినాయి. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. మళ్ళీ అందులో ఏమైనా ఉన్నదంటే ఏం లేదు, చాలా 2-3 స్టెప్సే, వెరీ సింపుల్ స్టెప్స్. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ x is equal to 6θ then find the value of x⁴ plus 1/x⁴. ఓకే, సో ఫస్ట్ ఇచ్చినవి రాయడానికి ప్రయత్నించండి. ఓకే, సో గివెన్ ఏమిచ్చాడు, x is equal to 6θ. 6θ అంటే ఏంటో తెలుసా, cos θ ప్లస్ i sin θ. కాస్లో మొదటి అక్షరం సి, ఐ ఇమాజినరీ యూనిట్ ఐ, ఎస్లో సైన్ థీటాలో మొదటి అక్షరం ఎస్. సో అలా రాస్తారు 6θ అని. ఓకే, నౌ x is equal to cos θ ప్లస్ i sin θ కదా. మనకు కావాల్సింది ఏంటి, x⁴. x⁴ అంటే ఏంటి, cos θ ప్లస్ i sin θ⁴. సో డి మోయిస్ థీరం అప్లై చేస్తే ఏమవుతుంది, 6 ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. cos 6θ ప్లస్ i sin 6θ నంబర్ 1, x⁴ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ 1/x⁴ అంటే ఏంటండి, 1/cos 6θ ప్లస్ i sin 6θ. సో ఇది క్లియర్గా మనకు తెలుస్తుంది కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో లేదు. కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో ఉండాలంటే ఏం చేయాలి, దాని యొక్క కాంజుగేట్తో డివైడ్ చేయాలి. ఏమవుతుంది అప్పుడు, cos 6θ మైనస్ i sin 6θ బై cos 6θ మైనస్ i sin 6θ. ఓకే, సో 1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, cos 6θ మైనస్ i sin 6θ. డినామినేటర్ ఏమవుతుంది, a ప్లస్ ఐబి ఇంటూ a మైనస్ ఐబి అంటే ఏం చెప్పాను, a² ప్లస్ b² ఐబి ఉన్నప్పుడు. సో a² అంటే cos² 6θ ప్లస్ sin² 6θ. సో దేర్ ఫోర్ 1/x⁴ ఇది ఈక్వల్ టు, ఇది cos² θ ప్లస్ sin² θ బికమ్ 1 కదా. సో అప్పుడు పైనదే మిగిలిపోతుంది, cos 6θ మైనస్ i sin 6θ. దిస్ ఈజ్ నెంబర్ 2. ఓకే, సో ఇప్పుడు 1, 2ని యాడ్ చేస్తే x⁴ ప్లస్ 1/x⁴ ఇది ఈక్వల్ టు ఏమవుతుంది, ఫస్ట్ x⁴ అంటే cos 6θ ప్లస్ i sin 6θ. 1/x⁴ అంటే cos 6θ మైనస్ i sin 6θ. సో i sin 6θ, i sin 6θ క్యాన్సిల్. Therefore x⁴ plus 1/x⁴ is equal to cos 6θ cos 6θ ఏమవుతుంది, 2 cos 6θ అవుతుంది. ఇది 2 మార్క్స్కి వస్తే చేయాల్సింది. ఓకే, ఇందులో మీరు ఇచ్చిన డేటా రాసి ఇది కంపల్సరీ కవర్ చేయాలి, ఇది కంపల్సరీ కవర్ చేయాలి, యాడ్ చేసి ఇది వచ్చేస్తుంది. దాదాపు ఈ 4 స్టెప్పులు రాసినా కానీ, మిగతా రాయకుండా ఈ 4 స్టెప్పులు రాసినా కానీ మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఏది, ఇచ్చిన డేటా రాసేసి x⁴ రాయండి, 1/x⁴ డైరెక్ట్గా రాయండి, యాడ్ చేసేసి 2 cos 6θ రాయండి. ఈ టిక్ పెట్టిన 4 స్టెప్పులు రాసినా మీకు 2 మార్కులు పడతాయి. ఓకే, రైట్. కానీ ఇట్లా నీట్గా రాస్తే ఇంకా బాగుంటుంది, గుడ్ ఇంప్రెషన్ ఉండి దీని ఎఫెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్స్ మీద పడి వాటికి కూడా ఇంకొక 2 ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఫుల్గా రాయడానికి ప్రయత్నించండి. ఎవరైతే నాకు ఇది కూడా కష్టం అని అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్తున్నాను. ఈ స్టెప్స్ రాసినా మీకు 2 మార్క్స్ పడతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏబిసిఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని ఇచ్చాడు. ఏబిసి రాయండి, ఆ క్వశ్చన్లో ఇచ్చిందని రాస్తే తప్పేం లేదు, నష్టమేం లేదు కదా. ఏబిసిఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ
ట్రయాంగిల్. యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి? సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ హౌ మచ్? 180 degrees. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ఆల్సో గివెన్ x is equal to cis A, y is equal to cis B, z is equal to cis C. Now what is our question? x into y into z. x, y, z ని మూడింటిని మల్టిప్లై చేయమంటున్నాడు. సో నేను అసలు ఏం చేయలేదండి, ఇచ్చిన క్వశ్చన్నే మళ్ళీ రాసిన, దానికి ఒక మార్కు పడవచ్చు. ఓకే, సో ఎక్స్ వై జెడ్ అంటే ఏమని చెప్పండి? జస్ట్ మల్టిప్లై రాయడం. సిస్ ఏ ఇంటూ సిస్ బి ఇంటూ సిస్ సి. ఇక్కడి వరకు రాస్తే, ఈ డేటా రాస్తే మీకు 1 మార్క్ పడుతుంది. ఓకే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి 180 ఇచ్చిన డేటా ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 1 మార్క్ దాదాపు పడవచ్చు. ఓకే, నౌ సిస్ ఆఫ్ ఏ ఇంటూ సిస్ బి ఇంటూ సిస్ సి అంటే మనకి ఏం తెలుసు ఫార్ములా? సిస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, రిమెంబర్. cis A into cis B into cis C is nothing but cis of A plus B plus C. cis of A plus B plus C అంటే A plus B plus C ఎంత అండి? 180 ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. A plus B plus C అంటే 180 పెట్టిన. cis θ అంటే ఏమని చెప్పాను? cos θ ప్లస్ I sin θ అంటే ఏమవుతుంది? cos 180 ప్లస్ I sin 180 degrees. ఓకే, ఎక్స్పాండ్ చేశాను. నా కాస్ 180 అంటే గుర్తుపెట్టుకోవాలి -1 ప్లస్ I ఇంటూ సైన్ 180 అంటే 0. కాస్ 180 ఎలా -1? కాస్ 90 ప్లస్ 90 ఉన్నప్పుడు కాస్ చేంజ్ అవుతుంది సైన్ 90, సెకండ్ క్వాడ్రంట్ నెగిటివ్, సో -1. ఓకే, మైనస్ సైన్ 90 అంటే -1. సైన్ 180, సైన్ 90 ప్లస్ 90 కాస్ 90 దట్ ఈస్ 0. ఓకే, సో దేర్ ఫోర్ కంక్లూజన్ రాయండి. XYZ ఈజ్ ఈక్వల్ టు -1. దట్స్ ఇట్. ఓకే, సింపుల్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ దాదాపు ఈ 2 ప్రాబ్లమ్స్ చాలాసార్లు రిపీట్ అయినాయి. ఇవి వస్తే మాత్రం పోగొట్టుకోకండి. చాలా సింపుల్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఒక 4 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ 4 నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు. ఈ 4 ప్రాబ్లమ్స్లో ఏంటి ఆ మోడల్ ఏంటంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ దెన్ ప్రూవ్ దట్. 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే మనకు కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. ఏంటంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని. తర్వాత యాక్చువల్గా అవి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అదే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ 1/3 క్యూబ్ రూట్ ఆఫ్ 1. ఓకే, దెన్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ క్యూబ్ -1 ఈజ్ ఈక్వల్ 0, ఎక్స్ -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. దీనికి రూట్ వచ్చేసి 1, దీనికి రూట్ వచ్చేసి -1 ప్లస్ ఆర్ మైనస్ √3i/2. ఇందులో ఇది 1. ఓకే, ఒకదాన్ని ఒమేగా అనుకుంటాం. ఒమేగా ఏంటంటే -1 ప్లస్ √3i/2. దాన్ని స్క్వేర్ చేస్తే ఒమేగా స్క్వేర్ ఏమొస్తుందంటే -1 మైనస్ √3i/2. సో ఇవి 1 ఒమేగా స్క్వేర్. వీటన్నింటిని యాడ్ చేస్తే 0. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ 0. ఓకే, సో ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 కనబడ్డా కానీ మీకు ఇవి గుర్తు రావాలి, ఒమేగా స్క్వేర్ అని. ఓకే, అట్లా అంత పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఒమేగా క్యూబ్ దీని నుంచి వెళ్ళి కొన్ని రాస్తున్నాను, 2 రిజల్ట్స్ రాస్తున్నాను. ఏంటంటే ఒకవేళ ఒమేగా ఉంటే ఇలా రాసుకో. ఓకే, 1 ప్లస్ ఒమేగా ఉందనుకోండి ఒమేగా స్క్వేర్ అని, 1 మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా అని, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1 అని ఇలా రాసుకోవచ్చు ఈ కండిషన్ నుంచి ఈ 3. తర్వాత ఒమేగా క్యూబ్ సంగతి ఏంటంటే ఒమేగా పవర్ 4 ఉందనుకోండి, ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ అంటే ఏమైతే 1 ఇంటూ ఒమేగా లైక్ దట్. ఒమేగా పవర్ 5 ఒమేగా స్క్వేర్, ఒమేగా పవర్ 6 1 మళ్ళీ అంటే ఒమేగా పవర్ 3 మల్టిపుల్స్ ఏమైతే 1 అవుతాయి. ఒమేగా పవర్ 3 మల్టిపుల్ ప్లస్ 1 ఉంటే ఒమేగా అవుతుంది.
ఒమేగా పవర్ 3 మల్టిపుల్ ప్లస్ 2 ఉంటే ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో రిమెంబర్ దీస్ పాయింట్స్. ఈ 4 ప్రాబ్లమ్స్ చేయడానికి ఈ పాయింట్స్ మీ మైండ్లో ఉండాలి. దెన్ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే రైట్. సో ఫస్ట్ ఇది చూసినట్లయితే 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి? 1/1 ప్లస్ ఒమేగా అని ప్రూవ్ చేయాలి. కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేస్తాం, కొన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేస్తాం, కొన్ని లెఫ్ట్ సైడ్ కొంచెం దూరం రైట్ హ్యాండ్ సైడ్ కొంచెం ప్రూవ్ చేస్తే ఆ రెండు ఈక్వల్ వచ్చేటట్టుగా చేస్తాం. ఎట్లయినా చేసుకోవచ్చు మ్యాథమెటిక్స్ రూల్స్ ఫాలో అవ్వకుంటూ. సో హియర్ థర్డ్ ప్రాబ్లమ్కి నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. ఏంటి ఎల్హెచ్ఎస్? 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా గివెన్. ఇది రాయండి, 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని రాస్తే రాయండి ఫస్టే. ఓకే రాసి ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. నౌ ఎల్సిఎం ఏమవుతుంది? 2 ప్లస్ ఒమేగా ఇంటూ 1 ప్లస్ 2 ఒమేగా. 2 ప్లస్ ఒమేగా ఇంటూ 1 ప్లస్ 2 ఒమేగా చేస్తే పైన ఏమొస్తుందండి? 1 ప్లస్ 2 ఒమేగా ప్లస్ 2 ప్లస్ ఒమేగా. ఓకే సో ఎల్సిఎం చేస్తాను, జస్ట్ ఎల్సిఎం. 1 ప్లస్ 2 ఏమవుతుంది? 3. 1 ప్లస్ 2 3 ప్లస్ 2 ఒమేగా ప్లస్ ఒమేగా 3 ఒమేగా బై వీటిని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 ఒమేగా 4 ఒమేగా, అంతే కదా. నెక్స్ట్ ఒమేగా ఇంటూ 1 ఒమేగా, ఒమేగా ఇంటూ 2 ఒమేగా 2 ఒమేగా స్క్వేర్. ఓకే సో పైన 3 కామన్ తీస్తే ఏముంటుంది? 1 ప్లస్ ఒమేగా బై కింద ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే ఇందులో 5 ఒమేగా ఉంది. మనకేమని తెలుసు? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే 2 ఉంది. ఓకే ఇందులో 5 ఒమేగాలో 2 ఒమేగా తీసుకుంటున్నాను, ఈ 2 ఒమేగా స్క్వేర్ కూడా తీసుకుంటున్నాను. తీసుకొని ఇంకెన్ని ఒమేగాలు మిగిలిపోయినాయి? 5 ఒమేగాలో 2 ఒమేగా ఇందులో పోతే ఇంకొక 3 ఒమేగా ఇక్కడ ఉంటాయి. ఓకే రైట్. నౌ 3 ఇంటూ 1 ప్లస్ ఒమేగా, వీ నో దట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. దాని నుంచి 1 ప్లస్ ఒమేగా ఏమవుతుంది? మైనస్ ఒమేగా స్క్వేర్ ఇక్కడ రాసేసాను. ఓకే ఇది 2 కామన్ తీస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ దట్ బికమ్ 0 ప్లస్ 3 ఒమేగా. సో విచ్ ఈస్ మైనస్ 3 ఒమేగా స్క్వేర్ బై 3 ఒమేగా మిగిలిపోతుంది. ఎందుకంటే 2 కామన్ తీసాను కదా, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 అయిపోయి 0 ఇంటూ 2 0 అయిపోతుంది. ఓకే 3 క్యాన్సిల్. నౌ దీన్ని ఒమేగాతో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాను. దీన్ని ఏం చేస్తున్నాను? ఒమేగాతో మల్టిప్లై డివైడ్. ఎందుకు సార్ అని అంటే డౌట్ వస్తే చెప్తాను. ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో న్యూమరేటర్లో 1 ఉంది కాబట్టి 1 రావాలంటే పైన ఏం రావాలి? ఒమేగా క్యూబ్ ఉండాలి. అందుకోసం సో పైన ఒమేగా క్యూబ్ ఉంచాను, ఈ మైనస్ని కిందికి పంపించాను. మైనస్ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో ఒమేగా క్యూబ్ అంటే 1. నా మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే ఏంటిదండి? 1 ప్లస్ ఒమేగా. ఇందాక 1 ప్లస్ ఒమేగాని మైనస్ ఒమేగా స్క్వేర్ రాశాను న్యూమరేటర్లో. ఇప్పుడు మైనస్ ఒమేగా స్క్వేర్ని 1 ప్లస్ ఒమేగా అని రాస్తున్నాను, అంతే. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. కొంచెం ఆర్హెచ్ఎస్ పార్ట్ని చూస్తూ వ్యూతో చేయాలి, లేదా ఇక్కడి వరకు సింప్లిఫై చేస్తే ఇది కట్ చేస్తే మైనస్ ఒమేగా వస్తుంది. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ మీరు సింప్లిఫై చేసినా కానీ మైనస్ ఒమేగా వస్తుంది, అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే సో ఇది ఎల్సిఎం చేయడము, జస్ట్ కొంచెం ఇక్కడ మాడిఫికేషన్స్ చేయడం. రైట్. తర్వాత సెకండ్ ప్రాబ్లం, అదే ఫోర్త్ ప్రాబ్లం. a ప్లస్ బి ఆఫ్ a ఒమేగా ప్లస్ a ఒమేగా స్క్వేర్ into a omega square plus b omega. Okay, here also take left hand side part, that is a plus b of a omega plus b omega square plus a omega square plus b omega. Now a plus b of, with multiply a omega into omega square, a square omega cube. Okay, next a omega into b omega, ab omega square, b omega square into omega square, a omega square, ab omega power 4. Next b square
omega cube. Okay, now a plus b of a square into omega cube అంటే ఏంటి 1 ప్లస్ ab omega square, ఇక్కడ ab omega power 4 అంటే ఏం రాయొచ్చు omega cube into omega అంటే omega cube 1 అయిపోతుంది omega అవుతుంది b square into 1. now a plus b of a square, ఇక్కడ ab కామన్ తీస్తే ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఉంటుంది. సో రాసుకోండి వీలైతే. మనకేం తెలుసు 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 అని తెలుసు. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ -1 అవుతుంది. నెక్స్ట్ ఒమేగా క్యూబ్ 1 అవుతుంది. వాటిని వాడుకుంటున్నాం. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ 0, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ 1. ఓకే, నౌ ఏ ప్లస్ బి ఆఫ్, ఇక్కడ ఏబి కామన్ తీస్తే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఏంటంటే -1 అంటే మైనస్ ఏబి అవుతుంది. దీని వాల్యూ -1 ఇంటూ ఏబి మైనస్ ఏబి. సో క్లియర్లీ ఇట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, దీని ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో దేర్ ఫోర్ కంక్లూషన్ రాయండి. a plus b of a omega plus b omega square, a omega square plus b omega is equal to what? a cube plus b cube. ఇక్కడ కూడా కంక్లూషన్ రాయండి దేర్ ఫోర్ అని చెప్పేసి క్వశ్చన్ రాస్తే అయిపోతుంది. ఓకే, సో ఈ రకంగా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు, బట్ కొంచెం ప్రాక్టీస్ అవసరం. నెక్స్ట్ ఇందాక చూసిన అంటే ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో 1 ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ దిస్ వన్. ఇది కూడా రిపీట్ అయిన ప్రాబ్లమ్, నేను చెప్పేటియే రిపీట్ అయిన ప్రాబ్లమ్స్. ఓకే, సో సొల్యూషన్ 1 ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఓకే, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే ఏమవుతుంది 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 and omega cube is equal to 1. okay, now question ఏంటి 1 minus omega plus omega square power 5 plus 1 plus omega minus omega square power 5. వెరీ సింపుల్. దీని నుంచి 1 plus omega square ఏమవుతుంది, 1 plus omega square ఏమవుతుంది మైనస్ ఒమేగా. ఈ 1 plus omega square ప్లేస్లో ఏం రాశాను మైనస్ ఒమేగా, ఇంకొక మైనస్ ఒమేగా మిగిలిపోయింది పవర్ 5 ప్లస్ మళ్ళీ 1 ప్లస్ ఒమేగా అంటే ఏం రాయొచ్చు మైనస్ ఒమేగా, అంతే కదా, మైనస్ ఒమేగా స్క్వేర్ పవర్ 5 ఫ్రమ్ 1 నుంచి రాశాను. ఓకే, సారీ, ఇక్కడ 1 ప్లస్ ఒమేగా అంటే ఏం రాయొచ్చు అంటే 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా, 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్, రైట్. సో మైనస్ ఒమేగా బికమ్ -2 ఒమేగా పవర్ 5 -2 ఒమేగా స్క్వేర్ పవర్ 5. ఇందులో కామన్ ఎవరు వస్తారు తెలుసా ఓకే, దీన్ని -2 పవర్ 5 ఒమేగా పవర్ 5 -2 పవర్ 5 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 రాయొచ్చు. సో -2 పవర్ 5 అంటే -32, అది కూడా -32 ఒమేగా పవర్ 5 అంటే ఏం రాయొచ్చు రఫ్ వర్క్, ఒమేగా పవర్ 5 అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్, ఒమేగా క్యూబ్ అంటే 1 ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఇది ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 అంటే ఒమేగా పవర్ 10 అంటే ఒమేగా పవర్ 5 స్క్వేర్, ఒమేగా పవర్ 5 ఇందాక ఏమొచ్చింది ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్, ఒమేగా పవర్ 4, ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అవుతుంది. లేదా దీన్ని పవర్ని 3తో డివైడ్ చేయాలి, 3తో, 3 3s are 9, రిమైండర్ 1 కాబట్టి ఒమేగా పవర్ 1, 3 1s are 3, రిమైండర్ 2 కాబట్టి ఒమేగా స్క్వేర్. దట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, సో దిస్ బికమ్ ఒమేగా స్క్వేర్ అండ్ ఇది కూడా -32, ఇది ఒమేగా. సో -32 కామన్, ఏం మిగిలింది మళ్ళీ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా మిగిలిపోయింది. మళ్ళీ ఫ్రమ్ 1, ఇక్కడ ఫ్రమ్ 1 అని రాయలేదు కదా, ఫ్రమ్ 1. ఓకే, సో ఫ్రమ్ 1 నుంచి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే ఏం రాయొచ్చు 1 ఇటు దిక్కు వస్తే -1 అవుతుంది. ఫ్రమ్ 1 నుంచి రాశాను.
సో -32 ఇంటూ -1 బికమ్ 32. సో కంక్లూషన్ రాయండి, క్వశ్చన్ రాసి 32 రాయండి. సో దాని వాల్యూ 32. ఏం చేయలేదు, జస్ట్ ఈ రెండింటిని వాడుకొని చేయడమే. ఓకే, కొంచెం బాగా వాడాలి అంతే, అది బై ప్రాక్టీస్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆల్ఫా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² + x + 1 = 0. దెన్ ప్రూవ్ దట్ ఆల్ఫా పవర్ 4 + బీటా పవర్ 4 + ఆల్ఫా పవర్ -1 బీటా పవర్ -1 = 0. మనకి x² + x + 1 అనగానే గుర్తు రావాలి, దీనికి రూట్స్ ఏమైతే తెలుసా, -1 ± √3i/2. అవేంటో గుర్తుంది కదా మీకు. ఒమేగాని -1 + √3i/2 అంటాం, ఒమేగా² ని -1 - √3i/2 అంటాం. ఓకే, సో ఇక్కడ ఆల్ఫా బీటా అన్నాడు. సో రూట్స్ ఆఫ్ x² + x + 1 = 0 ఆర్ alpha is equal to -1 + √3i/2 which is omega, and beta is equal to -1 - √3i/2 which is omega². So now take left hand side part. ఏంటండి, alpha power 4 plus beta power 4 plus alpha power -1 beta power -1. సో మనకి తెలుసు కదా, ఆల్ఫా అంటే ఏంటి, ఒమేగా, ఒమేగా పవర్ 4, బీటా అంటే ఒమేగా² పవర్ 4, ఆల్ఫా బీటా పవర్ -1 అంటే 1/ఆల్ఫా బీటా, 1/ఆల్ఫా బీటా అంటే 1/ఒమేగా ఇంటూ ఒమేగా². ఓకే, ఒమేగా పవర్ 4 అంటే ఇందాకనే చూసాం, ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా, 4ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 1, అది పవర్లో రాయాలి. ఒమేగా² పవర్ 4 అంటే 2 × 4 8, ఒమేగా పవర్ 8, 8ని 3తో డివైడ్ చేస్తే 3 2 6, రిమైండర్ 2. సో ఆ రిమైండర్ని తలకాయ మీద రాయాలి. ఒమేగా ఇంటూ ఒమేగా² ఒమేగా³ విచ్ ఈస్ 1. ఓకే, సో ఒమేగా³ 1, ఒమేగా పవర్ 8, ఒమేగా² ఒమేగా పవర్ 4 ఒమేగా. అవి ఎలా వచ్చినాయి, ఒమేగా తలకాయ మీద ఉన్నదాన్ని పవర్ని ఎక్స్పోనెంట్ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో అంత రాస్తే సరిపోతుంది. సో ఇట్ ఈస్ క్లియర్లీ 1 + ఒమేగా + ఒమేగా². ఓకే, సో దాన్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయి విచ్ ఈజ్ 0. Okay, we know that 1 + omega + omega² is 0. So answer is 0 which is equal to RHS. సో ఇవి ఎక్కువగా అడుగుతున్న ప్రాబ్లమ్స్, ఇది 1 ఒమేగా ఒమేగా² పైన. ఓకే, సో 2 మోడల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక మోడల్ వాల్యూ కనుక్కోవడం, అది చూద్దాం. ఓకే, ఈ వాల్యూస్ కనుక్కోవడం పైన ఒక మోడల్ అడుగుతున్నాడు. సో ఈ వాల్యూ కనుక్కోమంటే మనం ప్రీవియస్ చాప్టర్లో కాంప్లెక్స్ నెంబర్స్లో చేసాము. 1 - iని ఎలా రాయాలి, r ఆఫ్ cos θ + i sin θ ఫార్మ్లో రాయాలి. ఓకే, సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో రాయాలి. ఓకే ఓకే, సో ఇక్కడ x ఎవరండి, 1, y -1, rకి ఫార్ములా ఏంటిది, √x² + y² విచ్ ఈస్ 1² + -1² which is √2. 1² 1 -1² 1, r వాల్యూ √2. ఓకే, దీని అడ్రస్ ఎక్కడ ఉంటుంది, ఇది 1, -1 కదా, 1 - i అంటే 1, -1, ఇది 1, ఇది -1. సో దిస్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ 1, -1 విచ్ లైస్ ఇన్ 4th quadrant. 4th quadrantలో యాంగిల్ ఎలా ఉంటుంది, నెగిటివ్లో ఉంటుంది. సో θ ఈజ్ ఈక్వల్ టు tan 1 y/x ఫార్ములా. సో tan 1 y/x అంటే -1. సో యాక్చువల్గా 1 ఎప్పుడు అవుతుంది, π/4. tan 1 అంటే π/4. సో tan 1 అంటే -π/4. ఇలా r θ కనుక్కుంటే మనకి 1 - i ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, r అంటే ఏంటి, √2 ఆఫ్ cos -π/4 ప్లస్ i sin -π/4. ఓకే, మరి మన క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ రాసేసాను. ఓకే, నెక్స్ట్ పవర్ 8 అప్లై చేయండి. 1 - i పవర్ 8 అంటే √2 పవర్ 8. ఇక్కడ cos θ cos θ గుర్తుపెట్టుకోండి, cos θ cos θ, sin sin θ i ఉంది ఇక్కడ, పవర్ 8 రెండు వైపులా అదే బోత్ సైడ్స్ పవర్ 8కి చేశాను. √2 పవర్ 8 అంటే
2 power 4 16 root 2 power 8 2 power 1 by 2 power 8 అంటే 2 power 4 that is 16. సో డి మాయర్స్ థీరం అప్లై చేయండి, ఏమవుతుంది కాస్ 8 పై బై 4 మైనస్ ఐ సైన్ 8 పై బై 4 4 2 16 ఆఫ్ కాస్ 2 పై అంటే 1 సైన్ 2 పై అంటే 0. సో 16 into 1 16. Therefore 1 minus I whole power 8 value is how much? 16. Very simple. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ మీరు ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్లోనే 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ అక్కడ నేర్చుకున్నారు. ఆ పని చేసి డి మాయర్స్ థీరం అప్లై చేయడమే. ఓకే, సో దీనికి కూడా అంతే. 1 ప్లస్ ఐ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, where x is equal to 1, y is equal to root 3, which is equal to r of cos theta plus I sin theta. 1 comma root 3 అంటే ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది, బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్. ఓకే, సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి మనం ఆర్ వాల్యూ ఎలా కనుక్కోవాలి అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, వై స్క్వేర్ అంటే రూట్ 3 స్క్వేర్. సో 1 ప్లస్ 3 4 రూట్ 4 బికమ్ 2. నెక్స్ట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. tan ఇన్వర్స్ ఆఫ్ వై అంటే రూట్ 3 బై ఎక్స్ అంటే 1. tan ఎప్పుడు రూట్ 3 అవుతుంది? పై బై 3. tan పై బై 3 tan 60 రూట్ 3 కాబట్టి. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది పాయింట్, ఆర్ వాల్యూ 2 అండ్ టీటా వాల్యూ పై బై 3 కనుక్కున్నాం. సో 1 ప్లస్ ఐ రూట్ 3కి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఏమవుతుంది? 2 ఆఫ్ కాస్ పై బై 3 ప్లస్ ఐ సైన్ పై బై 3. ఓకే, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ రాశాను. మరి ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటిది? 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది? 2 క్యూబ్ కాస్ పై బై 3 హోల్ క్యూబ్. ఓకే, సో చిన్న డిస్టర్బెన్స్ అండి. ఓకే, సో 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ క్యూబ్ కనుక్కోవాలి మనం. 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ క్యూబ్ అంటే దీనికి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 2 క్యూబ్ కాస్ పై బై 3 ప్లస్ ఐ సైన్ పై బై 3 హోల్ క్యూబ్. ఓకే, సో 2 క్యూబ్ అంటే 8, దీనికి అప్లై చేస్తే ఏమవుతుంది? కాస్ 3 పై బై 3 ప్లస్ ఐ సైన్ 3 పై బై 3. డి మాయర్స్ థీరం అప్లై చేశాను. 3 3 క్యాన్సిల్. ఓకే, నౌ 8 ఆఫ్ కాస్ పై అంటే -1 గుర్తుపెట్టుకోవాలి. కాస్ 180 -1 ప్లస్ ఐ సైన్ పై 0 అవుతుంది, సైన్ పై 0. సో 8 ఆఫ్ -1 -8. ఓకే, సో దేర్ ఫోర్ ఫైనల్లీ 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ క్యూబ్ వాల్యూ ఈజ్ -8. సో ఇలా ఏదైనా వాల్యూ కనుక్కోమంటే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్కి మార్చేసి డి మాయర్స్ థీరం అప్లై చేస్తే ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో దీంతో మనకి డి మాయర్స్ థీరంలో చాలా తక్కువ క్వశ్చన్స్, ఓన్లీ 8 క్వశ్చన్స్ గట్టిగా ప్రిపేర్ అవుతాయి. అందులో మొదటి 2 బాగా ఇంపార్టెంట్. ఈ 8 ప్రాబ్లమ్స్ బాగా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం 2 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇందులోకి వెళ్ళి రిపీట్ అవుతున్నాయి, లేదా వేరే క్వశ్చన్ వచ్చినా కానీ ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే అవి చేయగలుగుతారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.